రాష్ట్రంలోని సమస్యలను వదిలేసి తనపై, తన పెళ్ళిళ్ళపై, తన భార్యలపై జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. రాష్ట్రంలోని సమస్యలను వదిలేసి తనపైన, తన పెళ్ళిళ్ళపైన, తన భార్యలపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ప్రశ్నించాడు. మేడం ఏంటి ఆయన ప్రశ్నలు మనం ఏ రకంగా చూడవచ్చు? అంటే ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య అండి. మనకు కూడా మాట్లాడుకోవటానికి విసిగనిపించిన టాపిక్. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ప్రజలకు కూడా తెలియాలి. వాళ్ళకి తెలియదని కాదు, ఇంకొకసారి గుర్తు చేద్దామని. ఏంటంటే రాజకీయ నాయకుడికి ఒక క్రమశిక్షణ, ఒక చట్టాన్ని గౌరవించే తత్వం, ఒక న్యాయాన్ని నెత్తి మీద పెట్టుకుని మోసే తత్వం ఉండాలి ఖచ్చితంగా. ఇందులో ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే అన్నట్లు అందరు రాజకీయ నాయకులు ఇలాగే ఉండాలి. కాకపోతే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా అయిపోయారంటే తమలో ఉన్న తప్పులు సంగతి కాసేపు కన్వీనియంట్గా పక్కన పెట్టేసి ఎదురోడి తప్పుల గురించే మాట్లాడుతున్నారు. ఎంతలా మాట్లాడుతున్నారంటే వాడు దిమ్మరపోయి, వాడు మైండ్ బ్లాంక్ అయిపోయి, అసలు వీళ్ళ తప్పుల గురించి ఆలోచించకుండా, అంటే పాముని తోక మీద కొట్టడం కాదు తల మీదే కొట్టాలి అనేంత తెలివిగా చేస్తున్నారు. అందుకే ఇది జగన్మోహన్ రెడ్డి అతని భార్యల గురించి మాట్లాడే సాహసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్న మాట వాస్తవం. మొదటి భార్యతో విడాకులు అవ్వకముందు తరువాత పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ తోటి సహజీవనం చేసిన మాట వాస్తవం. మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత ఈ రేణు దేశాయిని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం. ఆ తర్వాత రేణు దేశాయికి కూడా విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను చేసుకున్న మాట వాస్తవం. ఇక్కడ ఎక్కడా కూడా చట్ట ఉల్లంఘనలు లేవు. అతను నైతికత దగ్గర దొరుకుతాడేమో కానీ చట్టం ముందైతే దొరకడు అతను. అయితే మరి కాసేపు పవన్ కళ్యాణ్ మ్యాటర్ పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి మ్యాటర్కి వద్దాం. జగన్మోహన్ రెడ్డి 16 కేసుల్లో ముద్దాయి, బెయిల్కి వెళ్ళి వచ్చాడు. 16 నెలలు జైలుకి వెళ్ళిన తర్వాత, రిమాండ్ ఖైదీగా ఉన్న తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటూ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత శుక్రవారం నేను కోర్టుకి హాజరు కాలేను అనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి నాకు స్పెషల్గా ఒక పర్మిషన్ ఇవ్వండి, నేను వాయిదాలకి రాలేను, నేను ఎన్నో ప్రభుత్వ కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉంటాను కాబట్టి అని అంటే కోర్టు కూడా, సిబిఐ కోర్టు కూడా ఆయనకి అవకాశం ఇచ్చింది. దాదాపు 3600, 3700 వాయిదాలకు వెళ్ళకోకుండా ఆయన గట్టెక్కి వచ్చారు. ఇది ఒక రకంగా ఎంత పరిపాలనలో మునికి తేలుతూ ఉన్నా కానీ ఇది చట్ట ఉల్లంఘన. బెయిల్ మీద ఉన్నప్పుడు వాయిదాలకు వెళ్ళకపోవటం అనేది చాలా 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 చట్టరీత్యా నేరం. కాకపోతే నీ నేరం కాదని నువ్వు బుకాయించవచ్చు, కానీ నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్లే. ఎలా తీసుకున్నావు అనేది నీకు తెలియాలి. ఎలా అయినా నువ్వు తీసుకుని ఉండొచ్చు. ఎందుకు తీసుకున్నావో నువ్వేంటంటే కోర్టుకి ఎగనామం పెట్టాలనే ఉద్దేశంతో తీసుకున్నావు తప్పితే నీకు అంత తలమునకలు అయ్యే పనులు ఏమీ లేవు. ఎందుకంటే అంత తలమునకలు అయ్యే పనులే ఉండుంటే గనక అమరావతి ఎందుకు కంప్లీట్ కాదు, పోలవరం ఎందుకు కంప్లీట్ కాదు, అక్కడ వచ్చిన పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతాయి? నీలాంటి వాళ్ళే నీ మంత్రులు. అక్కడ చలి పుడుతుంది, ఇక్కడ చలి పుడుతుంది అని రోడ్ల మీద డాన్సులు వేసుకునే మంత్రులు నీ మంత్రులు. నీ వెనకమాల ఇంత పెట్టుకొని నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి నువ్వు మాట్లాడతా? అసలు నువ్వు చట్టం ముందు
నిరూపణ అవ్వకపోయినప్పటికీ కూడా నువ్వు నేరం మోపబడిన వాడివేగా. పైగా దీనికి ఆధారం క్విడ్ ప్రోకో అని నీకు సంబంధించి సహాయ సహకారాలు అందించిన కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైలుకు పోయిన సంగతి చూసాం. పారిశ్రామికవేత్తలు జైలుకు పోయింది చూసాం. అంటే తప్పుడు కేసు కన్నా పెట్టుంటే గనక ఇంతమందిని అయితే లోపలయ్యారు కదా. మరి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద విషయం, నీ ఆస్తులు ఈడీ జప్తు చేసింది. ఈడీ ఒట్టిగా జప్తు చేయదు కదా, ఎవరి మీదైనా ఈడీ దాడులు చేయొచ్చు, డబ్బులు పట్టుకోవచ్చు, ఆస్తి పేపర్లు పట్టుకోవచ్చు, కానీ జప్తు మట్టుకు చేయలేదు. మరి ఇన్ని నేరాలు నీ వైపున పెట్టుకొని నువ్వు ఈ రోజున వచ్చి ఏమీ తెలియనోడికి మళ్ళీ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి నువ్వెట్లా మాట్లాడతావు? అసలు నేను ముందే ఏం చెప్పాను, అసలు చట్టం ప్రకారం ఏంటి అంటే ఈ వ్యక్తిగత విషయాల్లో కూడా ఎవరి భార్యో ఎవరి భర్తో వాళ్ళ మధ్యలో కలతలు ఉంటే, వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే మనం మాట్లాడే హక్కు లేదు. వేరే వారి భార్యల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి నువ్వు భారతి గారిని అడిగి తెలుసుకో అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. మీరు అడిగేది ఏంటి? అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించిన దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ముందే మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విడాకులు ఇవ్వకుండా కూడా ఇంకొక పెళ్లి చేసుకుంటే కూడా అక్కడ ప్రశ్నించవలసింది ఎవరు? కోర్టుకి వెళ్ళవలసింది ఎవరు? బాధితులు. ఆ బాధితులు వెళ్ళాలి. నీకేమి నొప్పి అసలు? జగన్మోహన్ రెడ్డికి ఏంటి? నువ్వు బాధితుడివా? లేకపోతే ఆ అమ్మాయి ఏమన్నా నీ చెల్లెలా? చెల్లెలైతే కూడా వెళ్ళడానికి లేదు. ఆ బాధితురాలు మాత్రమే, ఎవరైతే దానివల్ల నష్టపోతున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. కాకపోతే నేను బాధ్యతారహితంగా ఇది కూడా నేను మాట్లాడను. ఎందుకంటే రాజకీయ నాయకులు సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. కాబట్టి చట్టం ప్రకారం నేరం చేయలేదు కానీ నేను చట్టానికి దొరకకుండా నేరం చేస్తాను అంటే కూడా కుదరదు. కానీ పవన్ కళ్యాణ్ భార్యకి విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు. మరి ఇంకా నువ్వు ఎట్లా మాట్లాడతావు దాని గురించి? అసలు నీకేమి హక్కు ఉంది? అందుకే ఏమన్నారు అంటే నా భార్యల గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అని మీ భార్యను ఒకసారి అడిగి చూడు అన్నారు. అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఒక నానుడు ఉంది ఏంటంటే, ఎవరన్నా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏడిపించగానే ఆ అమ్మాయి ఏమంటదంటే సూటిగా, నీకు ఒక అక్క లేదా, నీకు ఒక అమ్మ లేదా, నీకు ఒక చెల్లి లేదా, నీకు ఒక భార్య లేదా అని మాట్లాడేస్తుంటారు వీళ్ళు. అసలు వీళ్ళకి కూడా వాళ్ళని అడిగే హక్కు లేదు, వాళ్ళ గురించి అడిగే హక్కు లేదు. ఈ తప్పు చేసింది ఇతను గురించి మాట్లాడండి అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అలా గుర్తు చేస్తేనా వీడికి బుద్ధి వస్తుంది అనుకుంటారు. అసలు బుద్ధి ఉన్నోడైతే అవన్నీ గుర్తున్నోడు, ఆ మాత్రం బుద్ధి ఉన్నోడైతే ఎలా ఎందుకు చేస్తాడు? నువ్వు చెప్పినంత మాత్రాన మారతాడా వాడు? వాడిని కరెక్ట్గా చట్టం ప్రకారం శిక్షించేలాగా చేయాల్సిందే తప్పితే మాట్లాడి ప్రయోజనం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉంటే మాట్లాడు, వెళ్ళి భారతీయని అడుగుతాడా నన్ను పవన్ కళ్యాణ్ ఇలా అంటున్నాడు ఏంటి అని? ఇవన్నీ ఏంటి అంటే మనము ఎండమావుల్లో నీరు కోసం పరిగెత్తినట్టే తప్పితే వేరేగా ఏమీ కాదు. ఈ సందర్భంగానైనా గురువింద గింజల్లాగా ఉండకుండా కాస్త తెలివితోటి కొంచెం మీలోకి మీరు చూసుకోవడం నేర్చుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి కూడా రెండో వాళ్ళ ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి ఏది దొరికితే దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ వేలాడే తత్వం మానుకుని అసలు ప్రజా సమస్యలు అసలు నేనేం చేశాను ఈ 5 ఏళ్ళ నుంచి అని ఆలోచించుకుంటే మంచిది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.